స్వాగతం. రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న పరిణామాలు, వాటి వెనకాల ఉన్న రెండవ కోణాన్ని మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు లక్ష్మారెడ్డి గారు. నమస్తే. ఇవాళ అమరావతి అంశం మరొకసారి ప్రధానంగా తెర మీదకి వచ్చింది. ఎస్పెషల్లీ భూసేకరణ, రెండవ విడత భూసేకరణకి రైతులు అడ్డుకోవడం, అడ్డుకున్న వాళ్ళందరూ స్వార్థపరులే, వాళ్ళు ఆంధ్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి ఆడిస్తున్న నాటకం ఇదంతా అమరావతిని చెడగొట్టడం కోసమే అన్నటువంటి వాదాన్ని తెలుగుదేశం తీసుకొస్తుంది. దీన్ని ఏమంటారు? అంటే తెలుగుదేశం అధికారం రాగానే మొదటిసారిగా అమరావతిని ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా మార్చాలనే లక్ష్యాన్ని మనసులో ఉంచుకొని 50,000 ఎకరాలు సేకరించడం, తర్వాత ఈరోజు మరొక 50,000 ఎకరాలు సేకరించడానికి ప్రయత్నాలు చేయటం, అందులో దాదాపు 20,000 ఎకరాల దాకా సేకరించడం జరిగింది. నవనగరాలని చెప్పానంటాం, ఎయిర్పోర్ట్ కావాలంటాం, 1,500 ఎకరాలతో రైల్వే స్టేషన్ కావాలనుకోవటం, ఇట్లా రకరకాల భ్రమల్లో పెడుతున్న పరిస్థితి. బుల్లెట్ ట్రైన్, హైదరాబాద్ నుంచి అమరావతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని, మెట్రో ప్రాజెక్ట్ వస్తుందని. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే అమరావతి ఆ 29 గ్రామాల్లో 2 లక్షల లోపు జనాభా ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో అది ఒక మెట్రో ట్రైన్ని, ఒక బుల్లెట్ ట్రైన్ని, ఒక ఎయిర్పోర్ట్ని భరించే పరిస్థితి ఉంటుందా? ఆ పక్కనే గన్నవరంలో 35 కిలోమీటర్ల దూరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటే దాన్ని అభివృద్ధి చేయాలనే దృష్టి కాకుండా ఇలాంటి పెద్ద పెద్ద మాటలు చెప్తూ ప్రజల్ని ప్రమింపజేస్తున్న పరిస్థితి. ఆనాడు హైటెక్ సిటీ నిర్మాణంలో ఎల్ఎన్టీ వాళ్ళ చేత 9 నెలల్లో బిల్డింగ్ కట్టించి అక్కడ బిల్డింగ్ కడుతున్నారు, అక్కడ హైటెక్ సిటీ వస్తుంది అనే విషయాన్ని ఎవరికి చెప్పకుండా మురళీమోహన్ లాంటి కొంతమందికి చెప్పి వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న భూములన్నీ కొని ఆ అనంతరం రిజిస్ట్రేషన్ అయిన అనంతరం అనౌన్స్ చేసి 9 నెలల్లో బిల్డింగ్ కట్టించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్ దృష్ట్యా వెంటనే చాలా కంపెనీలు రావటం, ఐటీ ఉద్యోగాలు రావటం, జైభీర్ లాంటి సంస్థలకి విపరీతమైన లాభాలు రావటం అనేది చూసాం. సో దాన్ని అది చిన్న చిన్న సంఘటనగా ఉంది. అది ఇక్కడ పెద్ద ఎత్తున చేయాలి, రాజధాని పేరుతో ఒక హైప్ క్రియేట్ చేసి, ప్రపంచవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసి, తద్వారా భూములన్నీ తన చేతిలో తీసుకొని ఆ భూముల్ని అందరికీ అందించే క్రమంలో ఆర్థిక లబ్ధి, రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి దుర్బుద్ధితో చేస్తున్న ప్రయత్నం చెప్తే ఇది నిజంగా ఒక రాజధాని నిర్మించాలనే దృష్టితో కాదు. ఆ తెలంగాణలో 300 ఎకరాల్లో రాజధాని అంతా ఉంది. అక్కడ సెక్రటేరియట్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, మినిస్టర్ క్వార్టర్స్ కానీ, రాజ్భవన్ కానీ అన్నీ కలుపుకున్నా 300 ఎకరాలు మించి లేదు. కానీ ఇక్కడ ఇన్ని వేల ఎకరాలు ఎందుకు అవసరం అనేది ఒకసారి ఆలోచించాలి. దాదాపు 33,000 ఎకరాలు రైతులు అందించారు, ఒక 20,000 ఎకరాల దాకా ప్రభుత్వ భూమి తీసుకున్నారు. ఇది కాకుండా మరొక 20,000 ఎకరాలు ఈరోజు తీసుకుంటున్న పరిస్థితి. గత 7 సంవత్సరాల చంద్రబాబు నాయుడు పాలన చూస్తే అమరావతిలో భూములు ఎవరికి ఇస్తున్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి సంస్థలకి, లేకపోతే ఆర్బీఐ లాంటి సంస్థలకి ఎకరా 3 కోట్లు 4 కోట్లకి ఇస్తూ, ఎస్ఆర్ఎంకి, విఐటికి, అమృత లాంటి సంస్థలకు మాత్రం 50 లక్షలు 25 లక్షలకి ఎకరా ఇస్తున్న పరిస్థితి, కొన్ని వందల ఎకరాలు. సో ఈ రకంగా ప్రైవేట్ వ్యక్తులకి అత్యధిక భూములు అందించి తద్వారా లబ్ధి పొందాలనేటువంటి తపన తప్పితే మరొకటి కనపడలేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఏ పెద్ద రియల్ ఎస్టేట్ వ్యక్తి కానీ, పెద్ద బిల్డర్ కానీ, పెద్ద కాంట్రాక్టర్ కానీ మంచి భవనాలు కడితే భూమితో సంబంధం లేకుండా, భూమి విలువ లేకుండా అడుగు 4,000కి, 3,000కి, 5,000కి ఇచ్చే పరిస్థితి. కానీ ఈరోజు భూమి ఉచితంగా ఇస్తూ అడుగు 14,000 నుంచి 20,000 దాకా కాంట్రాక్టర్కి ఇస్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. దాదాపు ఈ 2 సంవత్సరాల్లోనే దాదాపు 50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, ఆ అప్పులు చేసిన డబ్బుని కాంట్రాక్టర్లకి ఒప్పజెప్పి వాళ్ళ ద్వారా ఈ రోడ్లు, బిల్డింగ్లు, హైటెక్ బిల్డింగ్స్ రకరకాల నిర్మిస్తున్న పరిస్థితి. ఆ కడుతున్న బిల్డింగ్లకి అద్దాలు అమర్చడానికి మరొక 2,000 కోట్లు 3,000 కోట్లు ఇస్తున్న పరిస్థితి. ఓ పక్కేమో మనం ఇది విధ్వంసం చేసిన రాష్ట్రం, అప్పులు పాలైన రాష్ట్రం, అక్షరాస్యతలో అట్టడుగు స్థాయిలో ఉన్న రాష్ట్రం, చాలా వెనకబడి ఉన్న రాష్ట్రం, పారిశ్రామికంగా కూడా వెనకబడిన రాష్ట్రం అని చెప్తూ, మరొక వైపున పెద్ద ఎత్తున రాజధాని నిర్మాణం కోసం డబ్బులు ఖర్చు పెట్టడం, అప్పులు చేసి ఖర్చు పెట్టడం, ఇది ఆంధ్ర ప్రజలు
భవిష్యత్తులో క్షమించరు. ఎందుకనంటే ఇప్పటికి 50,000 కోట్లు అవుతుంది, కానీ పూర్తి అయ్యేటప్పటికి 2,00,000 కోట్లు అవుతుంది. 2,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసినప్పుడు ప్రతి నెల ఎంత వడ్డీ పడుతుంది, ఆ వడ్డీ ఎలా చెల్లించాలి, ఎవరు చెల్లించాలి? పైకి ఏం చెప్తున్నారు, ఇది సెల్ఫ్ సఫిషియెంట్ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా ఉంటుంది, ఇక్కడ ఉన్న అదనపు భూముల్ని అమ్మి ఆ డబ్బుతో అప్పులు తీరుస్తామని చెప్తున్నారు. కానీ అది ఆచరణలో జరిగే పరిస్థితి కనపడట్లేదు. అందువలన ఆంధ్రప్రదేశ్కి భారంగా మారకుండా ఈ రాజధాని నిర్మాణం జరగాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా 3-4 తప్పటడుగులు వేసిన పరిస్థితిని మనం ఈ రాజధాని విషయంలో చూస్తున్నాం. మొదటిసారి అసెంబ్లీలో ఒప్పుకోవటం, ఆ ఒప్పుకున్నప్పుడే కొన్ని షరతులతో ఒప్పుకొని ఉంటే బాగుండేది. ప్రభుత్వ భూములై ఉండాలి, విజయవాడ సమీపంలో ఉండాలి, లేదా విజయవాడ గుంటూరు మధ్య ఉండాలి, ఇన్ని ఎకరాల కన్నా ఎక్కువ ఉండకూడదు, ఇలాంటి కొన్ని షరతులు పెడితే బాగుండేది. కానీ అనంతరం 3 రాజధానుల ముచ్చట ఎవరు తీసుకొచ్చారో, ఎవరు చెప్పారో, ఆ జిఎన్ రావు కమిటీ ఒకటి వేసి, ఆ కమిటీ నివేదిక అని చెప్పి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 3 రాజధానులు చెప్పి 3 ప్రాంతాలని, ఒకటి న్యాయ రాజధాని, ఇంకొకటి శాసన రాజధాని, ఇట్లా విశాఖపట్నం, అమరావతి, కర్నూలు అని చెప్పడం జరిగింది. అది కూడా ప్రజలు హర్షించలేదు. కానీ ఈరోజు అమరావతి రాజధానిగా ప్రకటించడం, కేంద్రం ఆమోదించడం, 40-50 వేల కోట్లు దానికి ఖర్చు పెట్టడం, భూములు సేకరణ చేయటం, బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో మామగారు అనే మరొక పదాన్ని అది ఎవరు సృష్టించారో తెలియటంలా. అంటే చివరి గన్ అని ఉంటే జగన్కి మామగారికి సారూప్యం ఉందనే భావన తప్పితే మచిలీపట్నం ఎక్కడ, విజయవాడ ఎక్కడ, గుంటూరు ఎక్కడ, ఇవన్నీ కలుపుకుంటే రాజధాని అంటే అది హాస్యాస్పదంగా చూస్తూ ఉన్నారు. ఇంకో 3 ఏళ్ళ సమయం ఉంది చంద్రబాబు నాయుడికి. ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలన్నీ దాదాపు ఒక స్థాయికి వస్తాయి. అప్పుడు రాజధానిని మార్చే ప్రక్రియకి ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదు. రాజధానిలో జరుగుతున్న విపరీతమైన దోపిడీ, విపరీతమైన అవినీతి, వాటి మీద ప్రశ్నించాలి, వాటి మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయాలి. ఆ కాంట్రాక్టులు ఎవరికి ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ తీసుకుంటున్నారు, వాస్తవంగా అది ఎంత అవుతుంది, ఎంతకి ఇచ్చారు, ఇలాంటి విషయాలు ప్రజల్లో చర్చకి పెట్టకుండా, వాటి గురించి పెద్దగా మాట్లాడకుండా ఈ కొత్త కొత్త పదాలతో ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మారిపోయిన పరిస్థితిని చూస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద కాంట్రాక్టర్లు, ఎక్కువ మోసం చేస్తున్న కాంట్రాక్టర్లు మెగా కృష్ణారెడ్డి, లేక విశ్వేశ్వరరెడ్డి ఎలక్ట్రికల్ కాంట్రాక్టరు, మరొక వ్యక్తి శేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు జగన్ టైంలో చేశారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో చేశారు. బట్ వాటిని గురించి జగన్ మాట్లాడటం లేదు. అదేవిధంగా మోడీ, అమిత్ షాలు కలిసి ఈ రాష్ట్రంలో ఆదాని పెట్టుబడులని, వీటన్నిటిని ఎలా ప్రోత్సహిస్తుంది అందరూ చూస్తున్నారు, కానీ దాని మీద మాట్లాడటం లేదు. ఆంధ్రప్రదేశ్లో రైతులు, వారు టమాటో పండించినా, చిత్తూరులో మామిడి పండించినా, పొగాకు పండించినా, ఏ పంట తీసుకున్నా కూడా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. వాటి మీద పెద్ద స్పందన లేదు. అంటే ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. అంటే ఇక్కడ ప్రధానమైనటువంటిది ప్రతిసారి కూడా రాజధాని అంశం మీద జగన్ తీసుకుని వస్తాడు. మీరు చెప్పినట్టే కాంట్రాక్టర్ల దోపిడీ ఇదంతా ప్రస్తావిస్తాడు. తర్వాత మాదిగన్నే మాదంటే ఒక నగరం అంటే పెద్దదిగా ఉండాలి. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి అంతా కలిపితే ఒక నగరం. అట్లాంటి ఒక పెద్ద నగరం కావాలంటే ఇదంతా అంటే. అయితే జగన్ చెప్పేసరి మీరు చెప్పినట్టు మచిలీపట్నం అమలు ఉంటుంది. విజయవాడ, గుంటూరు అయితే ఇంతకుముందు అనుకున్నదే మొత్తం సిఆర్డీఏ పరిధి రాజధాని అని వీళ్ళు చెప్పారు. ఇప్పుడు 29 గ్రామాలకే కన్ఫైన్ అయితే రాజధాని అనేటటువంటిది యాక్సెప్టబుల్ అవుతుందా? 29 గ్రామాలలోనే రాజధాని అనేటటువంటిది అభివృద్ధికి కొలమానం అవుతుందా? ఈ 2 నగరాలు కలపాల్సి ఉందా, లేదా 3 నగరాలు కలపాల్సి ఉందా? నాకు తెలిసి బెస్ట్ మార్గం విజయవాడ, గుంటూరు ఆ 2 నగరాలను కలుపుకొని ఆ నేషనల్ హైవేని, ఆ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ని, ఇప్పుడు నిర్మాణంలో ఉంటున్న 29 గ్రామాలని, వీటన్నిటినీ కలిపి దాదాపు ఆ సిఆర్డీఏ పరిధి ఉన్నదాన్ని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం ఢిల్లీ రాజధాని అంటున్నాం, ఢిల్లీ కనపడుతుంది. అమరావతి రాజధాని అంటున్నాం, అమరావతి కనపడుతుంది. అక్కడ ఆ 29 గ్రామాల్లో అమరావతి లేదు, అది ఎక్కడ ఇంకొంచెం మూలగా ఉంది. కాబట్టి ఒక రాజధాని పెద్ద రాజధానిగా అభివృద్ధి కావాలంటే తప్పనిసరిగా విస్తరించాలి. ఇప్పుడు హైదరాబాద్ మొదటి ప్రకటించినప్పుడు అంత విస్తరించలేదు, కానీ హైదరాబాద్లో అనుకూల పరిస్థితి ఏంటి?
అక్కడ భూములు అన్ని కొండలు గుట్టలు వాటితో ఉన్న భూములు, వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, చాలా తక్కువ రేటుకి లభిస్తున్న భూములు. ఇప్పటికీ మనం పైనుంచి చూస్తే డ్రోన్తో చూస్తే అంత పెద్ద హైదరాబాద్ నగరంలో అక్కడక్కడ 100 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు ఐడిల్గా కనపడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. చిన్న చిన్న చిట్టడవులతో, కొండలతో, గుట్టలతో. సో అది ఉపయోగపడింది విస్తరించడానికి. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఒక ఎకరా కూడా వేస్ట్గా కనపడదు మనకి ఈ ప్రాంతంలో. రకరకాల పంటలు పండిస్తూ రైతులు భూమి మీద ఆధారపడి జీవిస్తున్న పరిస్థితి. అక్కడ అక్కడ ఏర్పాటు చేయడమే తప్పు. కానీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు సవరించుకోవాలంటే ఏం చేయాలంటే తప్పనిసరిగా విజయవాడ గుంటూరు మధ్య ఆ నేషనల్ హైవేను ఉపయోగించుకొని, అక్కడ పక్కన ఉన్న ఎయిర్పోర్ట్ ఉపయోగించుకొని 29 గ్రామాలను కూడా అనుసంధానం చేసి, ఆ 29 గ్రామాలకి ఈ హైవేకి కనెక్టింగ్ స్పీడ్ రోడ్స్ లాంటివి డెవలప్ చేసి ఆ రకంగా ముందుకు పోవాలి. కానీ ఎక్కువ డబ్బు అమరావతి మీద ఖర్చు పెట్టడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇక్కడ మనం ఒక ఊరికి నోటిఫై చేసేటప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. అమరావతి మొన్న పార్లమెంట్లో తీర్మానంలో పెట్టామంటున్నారు. బట్ ఇవాళకి కూడా మనకి అమరావతి పిన్ కోడ్ వేసి పంపిస్తే మీరు చెప్పినట్టే రాజధాని కాని ఊర్లో ఉంటుంది. అసలు ఇది మొత్తం చేస్తారనుకుంటున్నారా, లేకపోతే నోటితో అమరావతి అనే పేరు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజధాని వెలగపూడిలో ఉంటుంది సెక్రటేరియట్, అలాగే ఇంకో చోట చంద్రబాబు గారి ఇల్లు ఉండవల్లిలో ఉంటుంది. ఇట్లాగా అమరావతి అనే పేరు మాత్రమే నడుపుతాయి. ఇప్పటికీ మన విజయవాడ గుంటూరు సిటీ ఎడిషన్స్ అమరావతి పేరుతో నడుస్తాయి. అమరావతి గుంటూరు, అమరావతి విజయవాడ అని పెడుతున్నారు. మరి దీన్ని అంతా కలిపి అమరావతి అని నోటిఫై చేయాల్సిన అవసరం ఉందా, లేదా మాటతో సరిపోతుందా? అంటే అమరావతి అనేది ఒక హిస్టారికల్ నేమ్గా ఆ పేరుని ప్రకటించారు. కానీ అంటే ఆనాడు రామోజీరావు గారు చెప్పారు. శాతవాహనులు వీళ్ళంతా పరిపాలించారని, లేదా బుద్ధిజం చాలా బాగా విస్తరించిందని, అక్కడ బుద్ధుల యొక్క ఆరామాలు అన్నీ ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా కూడా అమరావతికి ఆ రకమైన బుద్ధిస్ట్ సెంటర్గా పేరుందని అలా అమరావతిని ప్రకటించారు. ఇంకో కోణం కూడా ఉంది. ఇప్పుడు కొంతమంది కాకతీయ రాజులు మా రాజులు అని చెప్పి అనుకుంటారు, కొంతమంది కృష్ణదేవరాయలు మా వంశం అనుకుంటారు, కొంతమంది కొండవీటి రెడ్డి రాజులు మా వాళ్ళు అనుకుంటారు. అట్నే అమరావతిని కూడా మాకు సంబంధించిన వాళ్ళు అనుకునే కులాలు కూడా ఉన్నాయి. ఇట్లా అనేక రూపాల్లో అమరావతిని ప్రకటించడం జరిగింది. కానీ ఆచరణలో ఈ విజయవాడ గుంటూరు మధ్య చేయగలిగితే చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈరోజు అమరావతి నిర్మాణం మనం గమనిస్తే ఒక్క పరిశ్రమ రాలా. ఒక్క పెద్ద పరిశ్రమ, 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక పరిశ్రమ ముందుకు వచ్చి పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా లేరు. ఏమొస్తున్నాయి? 3-4 ప్రైవేట్ యూనివర్సిటీస్ వస్తున్నాయి. విపరీతమైన దోపిడీ, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఫీజులతో విపరీతమైన దోపిడీ కేంద్రాలుగా అవి మారినాయి. ఇప్పుడు కొత్తగా 5 స్టార్ హోటల్స్, లేకపోతే పెద్ద హాస్పిటళ్ళు ఇవి వస్తూ ఉన్నాయి. ఇవి కూడా దోపిడీ కేంద్రాలుగానే మారుతాయి. అది ఒక ప్రజా రాజధానిగా ఇక్కడ నేను నివసించవచ్చు, ఒక సామాన్య ఉద్యోగి, ఒక సామాన్య పేదవాడు ఇక్కడ ఉండగలము, ఇక్కడ నివసించగలము, ఇక్కడ నాకు ఉపాధి లభిస్తుంది అని భావించే ప్రజా రాజధానిగా అది కొనసాగే పరిస్థితి లేదు. రోడ్లు వస్తున్నాయి, రకరకాల నిర్మాణాలు జరుగుతున్నాయి, గవర్నమెంట్ సంస్థలు వస్తున్నాయి, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు వస్తున్నాయి. కానీ ఒక్క వేలాది మందికి ఉపాధి అందించే పరిశ్రమ రావట్లేదు. ఈరోజు హైదరాబాద్ అంత వేగంగా అభివృద్ధి కావడానికి కారణం 5-6 లక్షల మంది ఐటీ ఉద్యోగులు అక్కడ ఉద్యోగాలు పొందారు. ఫార్మా కంపెనీ డెవలప్ అయినాయి, ఆటోమొబైల్ డెవలప్ అయినాయి. ఇట్లా రకరకాల సెంట్రల్ గవర్నమెంట్ యొక్క 120 ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చేసినాయి. వీటన్నిటి వలన అక్కడ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. ఉద్యోగుల సంఖ్య పెరిగే కొంది ఆటోమేటిక్గా ఇంటికి డిమాండు, కార్లకు డిమాండు, బైకులకు డిమాండు, హోటల్స్, సినిమా హాల్స్ ఇవన్నీ విస్తరించడానికి అవకాశం ఏర్పడింది. కానీ ఈరోజు అమరావతి ఈరోజు జరుగుతున్నట్టుగా ఇలాగే కొనసాగితే అది ఒక రాజధాని నగరంగా అభివృద్ధి కాదు. అది కేవలం ఒక రాజధానిగా ఉంటూ వచ్చిపోయేవాళ్ళు, అంటే ఉదయం 10ంటికి ఆఫీస్కి వచ్చి మళ్ళీ సాయంత్రం 6ంటికి అటు మంగళగిరికో, తాడేపల్లికో, విజయవాడకో, గుంటూరుకో వచ్చే పరిస్థితి ఉంటుంది తప్పితే అక్కడ ఉండి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ అభివృద్ధి అవుదాం అనేటువంటి పరిస్థితి కనపడలేదు. నేను అనేది అది నోటిఫై, ఈ మొత్తాన్ని కలిపి ఒక నగరంగా నోటిఫై చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం చేయాలా, కేంద్ర ప్రభుత్వం చేయాలా, అసలు అక్కర్లేదా? రాష్ట్ర ప్రభుత్వం చేస్తేనే స్పష్టత ఉంటుంది. చేయకపోతే ఏమవుతుందంటే
ఆ స్పష్టత ఉండదు. రేపు మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చినప్పుడు ఏమైనా చేస్తాడేమో అని ఒక భయం, మార్పులు చేస్తాడని భయం, ఇవన్నీ ఏర్పడడానికి అవకాశం ఉంది. కానీ స్పష్టత ఉంటే ఏమవుతుందంటే ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రాజధాని అనేది ఒక ప్రైడ్గా భావిస్తున్నారు. మన జరిగిన ఎన్నికల్లో రెడ్డి కమ్యూనిటీ బలంగా ఉన్న నంబూరు, కాజా లాంటి గ్రామాల్లో కూడా ఎక్కువ మెజారిటీ టీడీపీకి వచ్చినాయి. కారణం అక్కడ వైకాపా మీద అభిమానం ఉన్నా కూడా రాజధాని కోల్పోతున్నామేమో అనే భయం వాళ్ళతో ఉండి ఎలాగైనా జగన్మోహన్ రెడ్డి ఓడించాలనే దృక్పథంతో ఓటేశారు. ఆ పరిస్థితి ఆ 2 జిల్లాలకే పరిమితం కాదు, వెస్ట్ గోదావరికి కావచ్చు, అట్లా విస్తరించే అవకాశం ఉంది. ఒక అనిశ్చిత పరిస్థితిని ఇంకా కొనసాగించడం అనవసరం. ఇప్పటికే 2014 నుంచి 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా రాజధాని విషయంలో అనిశ్చితని ఆపి అమరావతికి ఒక పరిధిని ఏర్పాటు చేసి అందులో విజయవాడ, గుంటూరు హైవే ఉండేట్టుగా చేయగలిగితే ఒక శాశ్వత పరిష్కారం అనుకుంటున్నాను. అలాంటి ఆలోచన ఏమన్నా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టు కనబడుతుంది మీకు? ప్రభుత్వం చెప్పటంలా. ఎందుకనంటే ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందంటే ఈ ఈ జగన్ చేత ఇలాంటి మాటలు మాట్లాడిస్తూ ఉంటే మనకు ఓటింగ్ బలం పెరుగుతూ ఉంటుంది. సో ఆ క్రీడ ఆగిపోకూడదు, అది అట్లా కొనసాగాలనే దృష్టితో ఉంది. కానీ జగన్కి ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు, కానీ ఆయన ఆ ఉచ్చులో పడిపోతున్నాడు. పడిపోయి ఇటీవల సాక్షులు చూస్తూ ఉంటే మావిగానికి విపరీతమైన మద్దతు వచ్చింది, ప్రజల ఆమోదం వచ్చేసింది, అందరూ హర్షిస్తున్నారు అని దాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు తప్పితే మధ్యలో చెప్పాడు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయవాడ గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది, దాని చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ స్థలాల్లో రాజధానికి కావాల్సిన అవసరాలు తీర్చుకోవచ్చు అని చెప్పాడు. కానీ అది అంతటి తాకుండా మళ్ళీ ఈ కొత్త పదం మావిగాన్ అనే పదాన్ని తీసుకురావటం, దీనివల్ల ఏమవుతుందంటే ఓడిపోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో ఆ చర్యలన్నీ జగన్ తీసుకుంటున్నట్టుగా కనపడతా ఉంది. అంటే ఇప్పుడు ప్రభుత్వము ఈ ఈ కార్యక్రమం టోటల్గా అనౌన్స్ చేయడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు చెప్పినట్టు అమరావతి వీళ్ళు నోటిఫై చెయ్యరు ప్లేసు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అని జ్యూరిస్డిక్షన్ ఎవరు. రేపు పొరపాటు వీళ్ళు కనుక ఓడితే కనుక వాళ్ళు వచ్చి అప్పుడు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అంతా అమరావతిలో ఉందంటే కనుక కాదనడానికి లేదు కదా జ్యూరిస్డిక్షన్. దాన్ని ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనమే జ్యూరిస్డిక్షన్ ఇవ్వాలనే ఆలోచన ఎందుకు ప్రభుత్వం దగ్గర ఉండట్లేదు? జగన్కి జీవితంలో రాళ్లే అన్న ధైర్యం ఆ వీళ్ళకి. అంటే చంద్రబాబు నాయుడు చాలా మీటింగ్లో చెప్తా ఉన్నాడు, మీరు పాము ఆట ఆడద్దు, మళ్ళీ కాటేస్తే మళ్ళీ కిందకు వచ్చేస్తాం, జగన్ మాత్రం గెలిపించొద్దు అంటే ఆ భయం ఆయన వెంటాడుతుంది. ఆ భయం వెంటాడటం వల్లనే అతను కొన్ని విషయాల్లో స్పష్టత చెప్పకుండా జగన్ చేత ప్రజలకి వ్యతిరేకమైన భావజాలాన్ని ఆయన చేత చెప్పిస్తూ దాన్ని ఓటుగా మార్చుకోవాలని చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు ఏం ఆలోచిస్తున్నాడంటే నా బలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి యొక్క బలహీనతే, ఆయన విధ్వంసకారుడు, ఆయన ఫ్యాక్షనిస్టు, ఆయన బాబాయిని చంపాడు. సో ఇలాంటి మాటలు నిరంతరం చెప్తూ ఉండి అది ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించి మళ్ళా గెలుద్దామని ఆలోచన. ఇంకోటి ఏమో అమరావతి అనేది పూర్తి చేయడు, అది ఇంకొక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టుద్ది. అప్పుడు దాకా దాన్ని నిర్మిస్తున్నట్టు దాన్ని సింగపూరు, మలేషియా, లేక జపాను, ఇంగ్లాండ్ రకరకాలుగా దాన్ని ఒక అద్భుతమైన స్వర్గంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నానని. అట్నే పోలవరం కూడా పూర్తి కాదు. పోలవరం ఈరోజు పరిస్థితి ఏంటంటే హైట్ తగ్గియటం వలన పోలవరం బ్యారేజీలో పడే నీళ్లు కాలువలోకి రావు. కాలువలోకి రావాలంటే తప్పనిసరిగా మళ్ళీ అక్కడ లిఫ్ట్లు పెట్టాల్సిందే, మళ్ళీ కరెంటు మోటార్లు పెట్టి ఆ నీళ్ళని పంప్ చేసి ఈ కాలువలోకి వదలాలి. అంతకుముందు పట్టిసీమ ఏ పని చేసామో అదే పని చేయాల్సి వస్తుంది. దానివల్ల అది పూర్తి అయినట్టు కాదు. రేపేదో ఆగస్టులోనో నవంబర్లోనో పూర్తి చేస్తాను, ఎడమకాలకు నీళ్ళు వదులుతానని చెప్తున్నాడు. కానీ ఈ నీళ్ళు ఎలా వదులుతాడు? ఆ పోలవరం ప్రాజెక్ట్ బ్యారేజీలో నీళ్లు ఇక్కడ ఉంటే కాలువలు ఇక్కడ ఉంటున్నాయి. ఇక్కడ నుంచి నీళ్లు ఈ కాలువలోకి రావాలంటే మళ్ళీ లిఫ్ట్ చేయాలి. లిఫ్ట్ చేసే స్కీమ్ కాదు పోలవరం అనేది ఒక వరంగా భావించాం, ఒక బహుళార్థ ప్రాజెక్టుగా భావించాం. అది 45.7 హైట్లో 45.7 మీటర్ల హైట్లో ఉంటే అప్పుడు నీరు గ్రావిటీ ద్వారా ఎడమకాలు కుడికాలులోకి వస్తాయి. అది అటు విశాఖపట్నం దాకా ఇటు కృష్ణానది దాకా అది పూర్తిగా ఉపయోగపడుతుందని భావించాం. అట్నే మంచి విద్యుత్తు తయారవుద్దని, మంచి విహారయాత్రగా ఏర్పడుద్దని, మొత్తం చేపల పరిశ్రమ అక్కడ అభివృద్ధి అవుద్దని రకరకాలుగా ఊహించాం. కానీ ఆ ఊహలన్నిటికీ గండి కొట్టి కేవలం హైట్ తగ్గియటం వలన ఈరోజు పరిస్థితి అది ఒక చిన్న బ్యారేజ్ లాగా మారిపోతుంది.
రైట్. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్టివిటీ తాజాగా ఈ పెనుమాక, ఉండవల్లి రైతులు ఉద్యమము, అందులో ఒక ఆయన చనిపోవడము, ఈ వ్యవహారాల్ని జగన్ చేయించినట్ట, వాళ్ళలో ఆవేదన ఉన్నట్ట, ఎలా అనుకోవాలి దాన్ని? అంటే ప్రతిదానికి మూలం ఆర్థిక విషయాలు. ఉండవల్లి పెనుమాక ఏరియాలో రాజధాని ప్రకటించక ముందే ఎకరా 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు ఉన్న పరిస్థితి. ఈరోజు 7-8 కోట్ల రూపాయలు ఉన్న పరిస్థితి. నువ్వు భూసేకరణ కింద తీసుకొని 2.5 కోట్లు ఇస్తానంటే ఒక రైతుకి ఎంత బాధేస్తుంది? ఎప్పుడో పూర్వీకుల నుంచి వచ్చిన భూమి, ఎంతో ఆశలతో ఉంటాడు. అంటే ఈ భూమి 7 కోట్లు అయింది, ఇంకా రేపు రాజధాని అయితే 8 అవుద్ది, 9 అవుద్ది అని ఆశిస్తున్న పరిస్థితుల్లో అది 2.5 కోట్లకే తీసుకుంటూ ఉంటే అంత అమౌంట్ని కోల్పోతున్న రైతు తప్పనిసరిగా బాధపడతాడు. అది జగన్మోహన్ రెడ్డి చెప్తే వచ్చిన ఉద్యమం కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్తే చేసిన పోరాటం కాదు. వారి యొక్క సొంత ఆస్తిని తక్కువ ధరకి బలవంతంగా కోల్పోతున్నామనే భయంతో, బాధతో చేస్తున్న ఉద్యమంగా భావిస్తున్నాను. జగన్ టైంలో స్టార్ట్ అయినటువంటి నవరత్నాలలో ఎస్పెషల్లీ ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పుడు సరిగ్గా వీళ్ళు పట్టించుకోవట్లేదు. ఈవెన్ విద్యా సంస్థలలో పిల్లలకు కూడా ఈసారి యూనిఫామ్లు కూడా ఇవ్వలేదు. ఇట్లాంటివన్నీ వైసీపీ చెప్తోంది. అలా డబ్బులు ఇచ్చి, అంటే ఈ మధ్యన పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా చెప్పుకొచ్చారు, సంక్షేమ పథకాలు ఇచ్చేసేసి మనుషుల్ని మనం మేనేజ్ చేయడం కాదు, సంపాదించుకునేటటువంటి శక్తి అన్నటువంటి. పబ్లిక్ ఇచ్చినా కూడా జగన్ని ఓడించారు కాబట్టి ఇక పైన ఆ పథకాల అంశాలని పక్కన పెట్టి, ఇందులో వీళ్ళు ఇస్తానన్న 1500 కావచ్చు, లేకపోతే నిరుద్యోగ భృతి కావచ్చు, 50 ఏళ్ళకి పెన్షన్ కావచ్చు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేసి ఇప్పుడు అవన్నీ ఖర్చు పెట్టడం వల్లే ఈ రోడ్లే గలుగుతున్నాం, అభివృద్ధి చేస్తున్నాం అంటున్నారు. సంక్షేమానికి ఖర్చు పెట్టడం వల్ల అభివృద్ధి జరగదు, అభివృద్ధికి ఖర్చు పెట్టాలంటే సంక్షేమాలకు సంబంధించి అవన్నీ పక్కన పెట్టాలన్నటువంటిది. ఈ రెండిట్లో ఏది ప్రజలు హర్షిస్తారు? అంటే చంద్రబాబు నాయుడు యొక్క సహజ స్వభావం పేదలకి పక్షపాతిగా ఉండటం కాదు, పేదల్ని అభివృద్ధి చేయాలనే దృక్పథం కాదు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, పెద్ద పెద్ద బిలియనీర్స్ని, విదేశీ సంస్థల్ని, వాటితో మంచి స్నేహం చేసి వారిని మెప్పించి వారి ద్వారా లబ్ధి పొందాము, అటు ఆర్థిక లబ్ధి కావచ్చు, రాజకీయ లబ్ధి కావచ్చు. ఇది గత 30 సంవత్సరాల నుంచి ఆయన జీవితంలో ఉన్న స్వభావం. నాకు ఆయనతో కలిసి పనిచేసిన ఒక సీనియర్ ఐఏఎస్, ఆయన రిటైర్ అయిన ఆయన చాలా సందర్భాలు చెప్పాడు, ఆయన ఎప్పుడు పేదల పక్షపాతి కాదు, పేదల అభివృద్ధి గురించి ఆలోచించడు, ఆయన ఎప్పుడు బడా కంపెనీలు, బడా పారిశ్రామికవేత్తల అభివృద్ధి గురించి ఆలోచిస్తాడు, వాళ్ళకి మంచి సేవలు చేస్తూ ఆయనకంతా మాకంతా అనే ఆ దృక్పథంతోనే నడుస్తాడని చెప్తుండేవారు. ఇప్పుడు గత 2 సంవత్సరాల నుంచి మనం గమనిస్తే ఒక్క సెంటు భూమి కూడా ఆంధ్రప్రదేశ్లో పేదలకి ఇళ్ల స్థలాల కోసం ఇచ్చిన పరిస్థితి లేదు. ఒక్క ఇల్లు కట్టి తను స్వయంగా ఈ 2 సంవత్సరాల్లో ఒక ఇల్లు నిర్మించి పేదలకు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. దానికి భిన్నంగా 99 పైసలకి బాగా విలువన్న విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో, విజయవాడ లాంటి ప్రాంతాల్లో ఎంత భూమి కావాలంటే అంత భూమి ఇస్తాం అని చెబుతూ ఇస్తూ ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. ఏ క్యాబినెట్ మీటింగ్ జరిగినా భూములు పందారం లేకుండా, భూములు పంచకుండా, భూములు ఉచితంగా లేక తక్కువ ధరకు ఇవ్వకుండా ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా పూర్తి కాలేదు. అంటే ఆయన స్వభావం పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి అన్ని అవకాశాలను కల్పించి తద్వారా లబ్ధి పొందాలనే దృష్టి తప్పితే ఇంతమంది పేదలు ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన లేదు. ఒక పక్కన రైతులు గిట్టుబాటు ధర లేక అప్పులు పాలై ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు కనీసం ధరల స్థిరీకరణ నిధి కింద కొన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించి ఇద్దామనే దృష్టి కనపడదు. ఈ 2 సంవత్సరాల్లో ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా అమలు చేయకుండా ఆపేశారు. ఆరోగ్యశ్రీ అమలు కావటం లేదు. ఈ 2 అమలు కాకపోతే విద్యా, వైద్యం అతి పేదలకి, సామాన్యులకి దక్కే అవకాశం లేదు ఆంధ్రప్రదేశ్లో. రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో, జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో చాలామంది ఆనందపడ్డారు. కాలేజీలో చదువుకోవాలన్నా, లేకపోతే పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఒక భరోసా ఉండేది. కానీ ఈరోజు ఆ భరోసా పోయింది. మన ఇచ్చిన 6 పథకాల్లో కనీసం 3 పథకాలు అసలు జీరో, అమలే లేదు. ప్రతి మహిళకి 1500 రూపాయలు అన్నాడు, ప్రతి పేద మహిళకి కూడా అన్నా. ప్రతి మహిళకి 1500 రూపాయలు అన్నాడు, ఇప్పుడు 1 రూపాయి కూడా ఇవ్వలేదు. ప్రతి నిరుద్యోగికి 3000 రూపాయలు అన్నాడు, 1 రూపాయి కూడా ఇవ్వలేదు. గ్యాస్ ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామంటున్నాడు, 1 సిలిండర్ ఇచ్చి ఈ 2 సంవత్సరాల్లో అది కూడా అమలు చేసామని చెప్తున్నాడు.
తనకున్న మీడియా శక్తిని ఉపయోగించి, తనకున్న అధికార బలాన్ని ఉపయోగించి, కేంద్రంతో ఉన్న బలాన్ని ఉపయోగించి, ఈ ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టకుండా ఈ పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల అభివృద్ధికే దృష్టి పెట్టి ముందుకెళ్తున్న పరిస్థితి. ఇంకొక విషయం మేము గమనించింది, ఈ 2 ఏళ్లలో అంతకుముందు ఇలా ఉండేవాడు కాదు. అంతకుముందు రాష్ట్రానికి కావాల్సిన అనేక విషయాల మీద కేంద్రంతో పోరాడేవాడు, కేంద్రంతో చర్చించేవాడు, రాబట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, అటు వాజ్పేయి ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ. కానీ ఈరోజు ఎందుకో భయపడుతున్నాడు. మోడీని ఏమైనా అడగాలన్నా, అమిత్ షాని ఏమైనా అడగాలన్నా భయపడుతున్న పరిస్థితి. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళినప్పుడు నిటారుగా ఉంచోవటంలా, ఇలా వంగి వంగి ఏదో తప్పు చేసిన వాళ్ళలాగా నన్ను మళ్ళా శిక్షించొద్దు, మళ్ళా జైలుకు పంపొద్దు అని బాధపడేవాళ్ళ కనపడుతున్నాడు తప్పితే, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక 5 కోట్ల ప్రజల ప్రతినిధి ఎలా ఉండాలో ఆ రకమైన బాడీ లాంగ్వేజ్ అక్కడ కనపడుతుండ. వాళ్ళు ఏమడిగినా ఓకే అంటున్నాడు. పార్లమెంట్లో ఏ చట్టం పెట్టినా ఓకే అంటున్నాడు. మన ఇటీవల పెట్టిన రకరకాల చట్టాలు అన్నిటికీ ఓకే అన్నాడు. రేపు 30 రోజులు జైల్లో ఉంటే వాడిని ప్రధానమంత్రి అయినా మంత్రి అయినా తీసేస్తామని చట్టం తీసుకురాబోతున్నాడు. దానికి కూడా ఓకే అంటాడు. అలా ఓకే అనాల్సిన పరిస్థితి ఎందుకుందో అర్థం కాదు. ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్ పార్లమెంట్ సీట్ల మీద ఆధారపడి మోడీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఇంకా ధైర్యంగా, ఇంకా బలంగా ప్రజల వాణి, తెలుగు ప్రజల వాణి వినిపించి మనకు కావాల్సిన రాబట్టుకోవాలి. పోలవరం అనేది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిర్వహించాల్సిన ప్రాజెక్టు. దాన్ని కాదని తను తీసుకొని కేవలం కమిషన్ల కోసం, కేవలం ఆ ప్రాజెక్టులో వచ్చే కమిషన్ల కోసం మేము కడతానని చెప్పి తీసుకొని ఈరోజు ఇంత డిలే చేయడం పరిస్థితి ఏర్పడింది. ఫైనల్గా ఒకటి చెప్పండి, ఈవేళ సోషల్ మీడియా అనేటటువంటి చాలా ప్రమాదకరంగా మారింది, దాన్ని నియంత్రించాల్సిందే అన్నటువంటిది పదే పదే చంద్రబాబు గారు చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? అంటే ఆయనకు అర్థమైంది, ఈ 2 ఏళ్లలో మీడియా, ప్రధాన మీడియా తనకు పూర్తి మద్దతుగా ఉంది, సాక్షి లాంటి పత్రిక తప్పితే. సో ఇలాంటి పరిస్థితుల్లో తనకు వ్యతిరేక భావాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సోషల్ మీడియా ఉపయోగపడుతూ ఉంది. దాని మీద కూడా కట్టడి చేస్తే, దాన్ని కూడా కొంత కంట్రోల్ చేస్తే నేను చేసే తప్పులు ప్రజల్లోకి వెళ్ళవనేటువంటి అభిప్రాయానికి వచ్చి సోషల్ మీడియా మీద ఎక్కువ దాడి చేయడం ప్రయత్నం చేస్తున్నాడు. రేపు టాస్క్ ఫోర్స్ లాంటిది ఏర్పాటు చేసి సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులన్నింటినీ గమనించి ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కథనాలు వచ్చినాయో వాళ్ళ మీద ఒక కన్ను వేసి వాళ్ళని అరెస్ట్ చేయటం. ఉపా కేసు భారతదేశంలో ఒక యూట్యూబర్ మీద, ఒక జర్నలిస్ట్ మీద పెట్టిన సంఘటన లేదు. వరుసగా 4-5 కేసులు పెట్టి 4-5 రోజుల్లో అవన్నీ విఫలమైన తర్వాత ఇంకా ఎలాగైనా జైల్లో వేయాలి, ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఎలాగైనా బెయిల్ రాకుండా చూడాలి, న్యాయస్థానాలు కూడా కంపల్సరీగా బెయిల్ ఇవ్వకుండా ఉండే తీర్పు ఇచ్చేట్టుగా చూడాలని ఉపాన్ని తీసుకొచ్చి పెట్టారు. అది ఏదో ఉగ్రవాదం గురించో, లేదా దేశ సమగ్రత గురించో, నక్సలైట్ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించే వాళ్ళ గురించో తీసుకోవాల్సిన చట్టాన్ని ఒక యూట్యూబర్ మీద తీసుకొచ్చి, అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలాగా చేసిన పరిస్థితి. ఇది దేశమంతా గమనిస్తూ ఉంది. దాదాపు 1600 కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద పెడుతున్న పరిస్థితి. ఇలా చేయటం ద్వారా ఏమవుతుందంటే ప్రజల్లో మరింత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఈ పోస్టులు పెట్టే వాళ్ళు కూడా ఇలాంటి భయపడి వెనక్కి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. మరింత పరిశోధనలు చేసి మరింత వివరణాత్మకంగా పెట్టే అవకాశం ఉంది. అంటే చట్టం తీసుకొస్తే వాళ్ళని ఆపేయడం సాధ్యమేనా? అంటే ఇంకా కొంతమందిని అరెస్టులు చేస్తే భయం. ఇప్పటికే వాస్తవంగా చెప్పాలంటే ఇదివరకు వైసీపీలో వాళ్ళు కావచ్చు, లేదా పార్టీలతో సంబంధం లేని అనేక మంది పోస్టులు పెట్టేవాళ్ళు సోషల్ మీడియాలో. 2014-19 మధ్యలో చాలా పెద్ద ఎత్తునే జరిగింది. అది ఒక రకంగా పెద్ద డ్యామేజ్ అయింది. కాబట్టి ఈ దఫా సోషల్ మీడియాని రిస్ట్రిక్ట్ చేయాలనుకోవడం ద్వారా మీరు అన్నట్టే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ఆల్రెడీ వన్ సైడెడ్ అయిపోయి ఉన్నాయి. వాటి మీద నమ్మకం పోయింది జనాలకి. ఇప్పుడు సోషల్ మీడియాలోని అందరినీ కూడా ఒక దొంగల కిందనో, లేకపోతే దేశద్రోహుల కిందనో, లేదా వ్యక్తిగా వాళ్ళందరూ మంచోళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ కాదని జనంలోకి తీసుకువెళ్తూ ఉన్నారు. పదే పదే బాబు గారితో పాటుగా టోటల్ తెలుగుదేశం కూటమి నాయకులందరూ కూడా, పవన్ కళ్యాణ్ కానీ అందరూ అదే మాటలు మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బీజేపీ అధికారంలోకి వచ్చిన సోషల్ మీడియా వల్ల, పవన్ కళ్యాణ్కి తెలుగుదేశంతో విడిపోయిన రోజును కూడా కాపాడింది సోషల్ మీడియానే. ఆయన లైవ్లు కూడా సోషల్ మీడియాలోనే ఇచ్చుకొచ్చారు. ఈ తెలుగుదేశం పార్టీ మొన్న 2019-24 మధ్యలో ఈనాడు జ్యోతిని అయితే ఎవరు నమ్మరు కదా,
సాక్షిని నమ్మినట్టే ఉంటుంది. అట్లాంటి టైంలో కాపాడుకొచ్చింది సోషల్ మీడియా. ఇప్పుడు అదే సోషల్ మీడియా అనేటటువంటిది ప్రమాదకారిగా దాంట్లో మాట్లాడేవాళ్ళు, దాంట్లో వీడియోలు చేసినా లేకపోతే దాంట్లో ట్వీట్లు చేసిన వాళ్ళందరూ కూడా చాలా తప్పుడోళ్ళు అని నమ్మండి అని సమాజాన్ని పదే పదే చెప్తున్నారు. ఆయన వయసు, ఆయన పెద్దరికం అంతా కూడా దాని మీదనే ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఇక మిగిలినటువంటి ఈ వ్యవస్థ కూడా కొలాప్స్ అయిపోతుంది. అంటే మొత్తం మన ప్రపంచ చరిత్ర కానీ భారతదేశం యొక్క చరిత్ర కానీ పరిశీలిస్తే ఎక్కడా ప్రశ్నించేవాడు వెనక్కి తగ్గడు, తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఒకరు తగ్గితే 10 మంది ముందుకు వస్తారు. ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ వారి యొక్క చర్యల గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది సోషల్ మీడియా. మోడీ, అమిత్ షా కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎంతమంది మీద కేసులు పెట్టినా అవి ఇంకా ఎక్కువ పుట్టుకొస్తూ ఉన్నాయి. అట్నే ఆంధ్రప్రదేశ్లో కూడా సోషల్ మీడియా యాక్టివిస్టులు వాళ్ళందరూ వైకాపాకి అమ్ముడు పోయారనో, వైకాపాకి ప్యాకేజ్ తీసుకున్నారనో, వైకాపా పార్టీలో వాళ్ళు చేరున్నారనో, ఇలాంటి ఎన్ని చెప్పినా కూడా సహజంగా ఒక యాక్టివిస్ట్గా ఉండి తమ భావాల్ని వ్యక్తీకరించాలి, సమాజంలో జరుగుతున్న విషయాన్ని చెప్పాలనే తహతహ పడేవాళ్ళు వందల మంది ఉన్నారు. వాళ్ళ మీద నువ్వు ఎలాంటి కంట్రోల్ చేయలేవు. చేయటానికి ప్రయత్నం చేస్తే పతనానికి అది నాందిగా మారుతుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. అమరావతి పెద్ద చర్చకి తావిస్తోంది. జగన్ ఫార్ములా మార్చుకుంటారా, చంద్రబాబు ఫార్ములా మార్చుకుంటారా అన్నది జనం తేల్చే దాని మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్ రాజకీయం కూడా దాని మీదనే ఆధారపడి, సేమ్ టైం రాష్ట్ర భవిష్యత్తుకి సంక్షేమ పథకాలు అవసరమా లేదా అన్నటువంటి చర్చ అయితే చాలా ముఖ్యమైనటువంటిది. అభివృద్ధితో పాటు సంక్షేమం జనం కోరుకుంటారు. సంక్షేమం లేని అభివృద్ధి ప్రమాదకరం, అభివృద్ధి లేని సంక్షేమము ప్రమాదకరం. అది చర్చ జరగాల్సిన అవసరం ఉంది.